ఒక్కోసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఒంట్లో ఎలాగుందో మనమే క్లియర్గా చెప్పలేం కదండి అసలు. అందుకేనమ్మా నన్ను కూడా తీసుకెళ్ళమని చెప్పా, నువ్వేమో పట్టించుకోవు పాడు లేదు. నువ్వు ఆపుతావా? నేను చెప్తుంది నా గురించి కాదు, నీ గురించే. నీకున్న చాలా అద్భుతమైన తెలివితేటల గురించే నేను చెప్పేస్తున్నాను ఇప్పుడు. చాలా థ్యాంక్స్ అమ్మా, ఇప్పటికైనా నా తెలివితేటలు గుర్తించావు. నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. మరే ఆ వీధి కుక్క చూడంత తెలివితేటలు చూపించేసిందో అప్పుడు నువ్వెంత తెలివైనడివో తెలుసుకుందు గాని. అంటే ఇప్పుడు నేను అర్థమైందా? అది నోరున్న మనుషులే కొన్నిసార్లు తమ బాధను చెప్పుకోలేరు. అలాంటిది నోరు లేని మూగజీవాలు ఇంకెలా చెప్పుకుంటాయి? అసలు తమ బాధ ఏంటో కూడా అవి చెప్పుకోలేవు. శారీరకంగా ఎంత కష్టమొచ్చినా, దెబ్బలు తగిలినా తమలో తామే బాధపడతాయి. నొప్పితో విలవిలలాడిపోతాయి. దెబ్బలకు చికిత్స చేయించుకోవాలన్న విషయం వాటికి తెలియదు. అదే పెంపుడు జంతువులకైతే వాటిని పెంచుకునేవారు గుర్తించి చికిత్సలు చేయిస్తారు. కానీ వీధి కుక్కలకు ఏదైనా ప్రమాదం జరిగితే అలా బాధపడతాయే గాని చికిత్స అందే సిచ్యువేషన్ ఉండదు. కానీ ఈ వైరల్ వీడియోలో మాత్రం ఓ వీధి కుక్క తన బాధలు చెప్పుకోవడానికి ఏకంగా ఆసుపత్రికి వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ వీధి కుక్క కాలి నొప్పితో బాధపడుతూ హాస్పిటల్కు వెళ్ళింది. హాస్పిటల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ సీను రికార్డైంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఆకర్షిస్తోంది. @AquardGoogle అనే ఎక్స్ యూజర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఒక వెటర్నరీ హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర కొందరు వ్యక్తులు ఉన్నారు. సడన్ గా అక్కడకు ఓ వీధి కుక్క కుంటుకుంటూ వచ్చింది. దాని కాలికి గాయమైంది. దీంతో ఆ కుక్క నేరుగా వెటర్నరీ హాస్పిటల్ దగ్గరకు వచ్చి అక్కడున్న వారి ముందు కూర్చుంది. గాయమైన తన కాలిని ముందుకు చాచి సాయం చేయాలన్నట్టుగా చూస్తోంది. అక్కడున్న డాక్టర్ ఆ కుక్కను టెస్ట్ చేసి చికిత్స కోసం లోపలికి తీసుకెళ్లారు. ఈ ఘటన మొత్తం ఆ హాస్పిటల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పటికే చాలా మంది ఆ వీడియోను చూసేశారు. ఆ కుక్క చాలా తెలివైనదంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కొందరు మనుషుల కంటే ఈ కుక్క ఎక్కువ తెలివిని ప్రదర్శించిందని ఒకరు వ్యాఖ్యానించారు. అలాగే అక్కడి డాక్టర్ స్పందించిన తీరు కూడా అద్భుతమని మెచ్చుకుంటున్నారు.